గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. మనం చాలా సందర్భాల్లో భార్యాభర్తలకు సంబంధించిన సమస్యల గురించి, డివోర్స్ గురించి, వాళ్ళ రైట్స్ గురించి చాలాసార్లు మనం మాట్లాడాం. ఒక చిన్న వీడియో నేను మీకు చూపిస్తానండి. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఒక ఆడపిల్ల ఆవేదన, ఆ పిల్లకి ఎటువంటి రైట్స్ ఉంటాయి, ఎలా ఫైట్ చేయాలి ఏంటి అన్న దానిపైన అడగాలనిపించింది. ఫస్ట్ వీడియో చూపిస్తాను. నా పేరు రమ్య అండి. సో నాకు మ్యారేజ్ 2021 అక్టోబర్ 13 అని మ్యారేజ్ అయింది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇష్యూ ఉంది. అంటే 2023లో దానివల్ల నాకు 2 కిడ్నీలు అనేది డ్యామేజ్ అయ్యాయి. సో ఆ ప్రాబ్లం రావడం కారణం మెయిన్ మా తింటి వాళ్ళు. సో కట్టం ఇంత తెచ్చేవనేసి డైలీ నాకు రోజు టార్చర్ అనేది చేసేవారు. సో అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, సో ఇద్దరు ఆడబుట్టులు, మా రెండో హస్బెండ్ వాళ్ళ హస్బెండ్. సో డైలీ వచ్చి ఎంత కట్నం తెచ్చావు అనేసి రోజు అంటే తినడానికి కూడా తిండి లేకుండా అంతలా చేసేవారు. ఈ రోజులో మంచి నీళ్ళు కూడా ఉండేది కదా. అలాగా డైలీ టార్చర్ చేయడం వల్ల అమ్మ నాన్నకి చెప్పుకునే స్థితిలో ఉండేదాన్ని. ఏమేమి చెప్తే చూడు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటారని. సో ప్రతి ఆడపిల్లకి ఇలా జరుగుతుంది తెలుసు, మనం చాలా దగ్గర చూసాం. సో అలాగే సిద్ధంగా తెచ్చుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. సో ఇలా జరిగిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే, మీకు చిన్న ఇల్లు ఉంది కదా, చిన్న ఇల్లు రాసేది నా పేరు మీద, మా నీ ఆస్తి మీద నా అమ్మ నాన్న చూసుకుంటానని సంక. సో నాయనకు ఒక చెల్లి ఉంది, తన వివాహం జరిగిన తర్వాత ఏదైనా మా ముగ్గురికి అక్క చెల్లి కదా, సో సెటిల్ చేసి మనకు పెడతారంటే, అయితే నేను ఇప్పుడు ఆస్తి అనేది రాయట్లేదు. అలాగే ఆస్తి అనేది ఇప్పుడు అనగానే అయితే 2 days నుంచి అప్పటి నుంచే 2 సార్లు చెప్పారు, విడాకులు ఇస్తాను నీకు, విడాకులు ఇస్తాను అనేసి 2 సార్లు అనేది చెప్పడం జరిగింది. సో అలాగా ప్రతిరోజు ఎంత పని చేసినా ఏం పని చేసేది కాదు అనేసి రోజు నాన్న తిట్టేవారు. అమ్మ కూడా చెప్పేదాన్ని కదా. లాస్ట్కి ఇలా చెప్తున్నారు, ఇలా జరిగిందమ్మా, నన్ను రూమ్లో పెట్టి బంధించారు, అత్తవాళ్ళు బాలేదని సిటీ తీసుకెళ్ళి నేను బంధించిన కాటాను. పీరియడ్ కూడా 4 days వరకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. ఆ స్థితిలో ఉండి కూడా కాళ్ళు చేతులు బాగా పొంగు ఉంటే సో ఎమర్జెన్సీగా హాస్పిటల్ జాయిన్ చేస్తే అమ్మాయికి 2 కిడ్నీ డ్యామేజ్ అయ్యి, సో అమ్మాయికి ప్రజెంట్ డయాలసిస్ చేస్తేనే బతుకుతుంది తప్ప అంతకు మించి మేమేమి చేయలేదంటే, డయాలసిస్ సైన్ చేయడం కూడా మా హస్బెండ్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు సర్జరీ అయ్యింది, సర్జరీ అయిన కూడా రాలేదు. నాకు నిన్న లాయర్ నోటీస్ పంపించి అమ్మాయితో నాకు విడాకులు కావాలని లాయర్ నోటీస్ పంపించారు. సార్, ఈ వీడియో కనుక మీరు చూస్తే 2021లో ఆ ఆడపిల్లకి పెళ్ళవడం జరిగింది. ఇప్పటికి 3 ఏళ్ళు నిండాయని మనం చెప్పుకోవచ్చు. అంత చిన్న వయసు పిల్లకి 2 కిడ్నీలు పోయాయి, డయాలసిస్ చేయాలని ఒక పాయింట్. పీరియడ్స్ ఉన్న ఒక రూమ్లో బంధించేశారంటే, ఒక ఆడపిల్లకి పీరియడ్స్ ఉంటే ఆ 4 days ఆ 5 days ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఆడపిల్లకి, దాంతోపాటు ఆ వేధిస్తున్న భర్త తల్లికి కూడా తెలిసి ఉంటుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. ఎలా సార్ అసలు ఏ విధంగా చూడాలి అంటారు? ఎండ్ ఆఫ్ ద డే డయాలసిస్ చేయడానికి సంతకం పెట్టడానికి రాకపోగా పై నుంచి డివోర్స్ నోటీసులు 2 days తర్వాత పంపించారంటే ఎలా వదిలించుకోవాలనుకుంటారు? ఇప్పుడు అమ్మాయి అత్తింటి ముందు కూర్చొని తన ఆవేదన అంతా చెప్పుకుంటూ ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ ఆడపిల్లకి న్యాయం ఎలా జరుగుతుంది అంటారు? ఏం మాట్లాడొచ్చు అసలు? అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఎందుకంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల, చూస్తుంటే 21-22 years ఉంటాయేమో అనిపిస్తుంది. అక్టోబర్ 2021లో మ్యారేజ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది చూస్తే 2 years అయినట్టు. ఓకే, అయితే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయినప్పుడు షీ వాజ్ కంప్లీట్లీ హెల్దీ, కిడ్నీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కానీ ఏమీ లేదు. ఓకే, అయితే ఈమె చెప్పిన దాంట్లో మనం చూస్తుంటే Day 1 నుంచి ఈమెకి వరకట్న వేధింపులు ఉన్నాయి. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద సెక్షన్ 2, 3, 4 ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద. ఓకే, అంటే వరకట్న వేధింపులు Day 1 నుంచి ఈ అమ్మాయి స్టార్ట్ అయ్యాయి. ఏది, నాకు డబ్బులు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు కట్నం కావాలి అన్నది ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది. అయితే ఈ అమ్మాయి కూడా భరిస్తూ వచ్చింది ఇన్నాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ పెరిగారంటే కష్ట సుఖాలు అన్నీ ఆ అమ్మాయికి తెలిసి ఉంటుంది. ఇప్పుడే నేను మా ఇంట్లో అడిగితే పెళ్ళి ఇంకా 1 year కూడా అవ్వలేదు, మా ఇంట్లో అడిగితే పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరికీ ఈక్వల్ గా ఇస్తారు కదా అని కూడా చెప్పింది. హస్బెండ్కి ఏం చెప్పింది, ఇప్పుడు నాకు ఇంకొక చెల్లి ఉంది, ఆ చెల్లి మ్యారేజ్ అవగానే ఇంకా ఆస్తులు ఏదున్నా కూడా మా అమ్మాయిలకే, మనం అప్పుడు తీసుకుందాం, మనకు కావాల్సిన డబ్బులు మనకు అప్పుడు వస్తాయి, మనం తీసుకుందాం అని చెప్తే వాడు ఇనే పరిస్థితిలో లేడు. ఏం చేశాడు, ఈ ప్రాసెస్లో ఏం చేశాడు, ఈ 2 ఏళ్ళు కూడా ఇంట్లో ఆ అమ్మాయికి సరైన పోషణ లేక, అట్లీస్ట్ మంచినీళ్ళు కూడా అందుబాటులో పెట్టకుండా, ఫుడ్ చాలా దూరం పెట్టండి, మంచినీళ్ళు కూడా అందుబాటులో ఎప్పుడైతే ఒక బాడీకి కావాల్సినంత వాటర్ లోపలికి వెళ్ళదో
ఆటోమేటిక్గా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అక్షరాల నిజం ఏంటి అంటే వాళ్ళ వల్లనే ఈ అమ్మాయి కిడ్నీస్ ఎఫెక్ట్ అయింది. ఈ 2 years కూడా అట్లీస్ట్ వాటర్ కూడా కరెక్ట్గా ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ 2 ఏళ్ళు వాటర్ సరిగ్గా తాగకపోతే చాలా కిడ్నీలు పాడవుతుంది. 3rd yearలో ఈమెను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి బంధించి అదే టైంలో ఈ అమ్మాయి పీరియడ్స్ అని కూడా చెప్తుంది. ఆ వాడికి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఒక 4 to 5 days కాళ్ళు చేతులు అన్ని వాసిపోయి వాష్రూమ్ కూడా లేదు ఆ రూమ్లో. అంటే అట్లీస్ట్ యూరిన్ వెళ్తానికి కూడా అమ్మాయికి ఫెసిలిటీ లేకుండా అయిపోయేసరికి ఆ లోపల కాళ్ళు చేతులు అన్ని వాసిపోయి ఆ అమ్మాయికి కిడ్నీలు 2 మీద ప్రెషర్ పెరిగి 2 కిడ్నీలు పాడైపోయినాయని డాక్టర్ చెప్తాం జరిగింది. ఈ 2 కిడ్నీలు పాడైపోతుందో వెంటనే డయాలసిస్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్తాం జరిగింది. వీడు అట్లీస్ట్ ఈ హస్బెండ్ హాస్పిటల్కి వచ్చి డయాలసిస్కి కావాల్సిన సిగ్నేచర్ కూడా భయపడి వాడు రాలేదు. అంతేకాకుండా ఈ డయాలసిస్లో ఆ పాపని అలాగే వదిలేసి ఆ తర్వాత ఒక 1 week తర్వాత ఈమెకి నాకు ఇంకా నువ్వు వద్దు, నాకు నీ దగ్గర నుంచి డైవర్స్ కావాలి అని చెప్పి లీగల్ నోటీస్ కూడా పంపిస్తాం జరిగింది. ఇది 100% కండెమ్ చేయాలి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నాడా, లేకపోతే ఈ అమ్మాయికి దిక్కుముక్కు లేదనుకుంటున్నాడా, లేకపోతే చట్టం నాకు ఒకటికే తెలుసు అనుకుని ఎవరినో వెళ్ళి లాయర్ని అప్రోచ్ చేసుకుని డైవర్స్ నోటీస్ పడేగానే డైవర్స్ వచ్చేస్తుంది అనుకుంటున్నాడా? ఎట్లా సార్, అది చాలా రాంగ్. హెల్త్ ఇష్యూ కంప్లీట్ గా పోయింది. చిన్న వయసులో ఇంత డ్యామేజ్ చేశాడు ఆ పిల్లకి. ఆ పిల్లకి ప్రపంచం అంటే ఏంటో కూడా సరిగా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఆడపిల్ల జీవితాన్ని 3 ఏళ్ళు చిత్రహింసలు పెట్టి ఇవాళ సంబంధం లేకుండా డివోర్స్ ఇస్తాను అంటే వాడిని ఏ విధంగా మనం చూడాలి? అసలు దీన్ని ఎలా ఎన్కౌంటర్ చేయాలి అన్నది ఆ అమ్మాయికి సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి లాయర్ని అప్రోచ్ అయ్యి ఈ అమ్మాయి చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాడి మీద ఇమ్మీడియట్గా 498A ప్లస్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద సెక్షన్స్ కింద ఫస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ రేజ్ చేయాలి ఆ హస్బెండ్ మీద. వెంటనే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మళ్ళీ ఇంకొక కేసు బుక్ చేయాలి. ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోనే నాకు కావాల్సిన షెల్టర్, ఫుడ్ ఈ 2 ఇమ్మీడియట్గా నువ్వు నాకు ఇవ్వాలి, భర్త కాబట్టి ఈ 2 నాకు ఇమ్మీడియట్గా కావాలని ఇంకో కేసు రేజ్ చేయాలి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నువ్వు డైవర్స్ నోటీస్ పంపించావు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ పెళ్లి బ్రేక్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఈ పెళ్లి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని చెప్పి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పి ఇంకో కేసు బుక్ చేయాలి. మెయింటెనెన్స్ నెల నాకు నీ వల్ల ఆరోగ్యం దెబ్బతినింది కాబట్టి నెల నాకు ఇంత ఖర్చు అవుతుంది అని ఒక అమౌంట్ డిక్లేర్ చేసుకొని నాకు ఈ అమౌంట్ నెల నీ దగ్గర నుంచి రావాలి అని చెప్పి మెయింటెనెన్స్ కేసు బుక్ చేయాలి. 4 కేసెస్ బుక్ చేయాలి. 498A అంటే ఈ క్రూయాలిటీ, వరకట్న వేధింపులకి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస, నాకు షెల్టర్ కావాలి, నాకు ఫుడ్ కావాలని. నెక్స్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నా మ్యారేజ్ నువ్వేవాడు బ్రేక్ చేస్తానికి, పెళ్లి చేసుకున్నావు, నాకు డైవర్స్ ఇష్టం లేదని చెప్పాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే నెల ఆదరణ కావాలి, అంటే ఫైనాన్షియల్గా ఇంత సపోర్ట్ కావాలి. ఈ 4 కేసులు వాడి మీద వేసేసి వాడిని ఇమీడియట్గా ఆ కేసులు రేజ్ చేపిస్తే కానీ వాడికి బుద్ధి రాదు. సో ఇది చేయాలి. ఇప్పుడు వాడు ఏదో చాలా చిల్లరగా వెళ్ళి డైవర్స్ నోటీస్ పంపించేస్తే యాక్సెప్ట్ చేసే అవసరం లేదు. ఆ అమ్మాయి వీడియో కనుక చూస్తే దయచేసి మన దగ్గరకైనా వస్తే మనం ఈ 4 కేసులు ఇమ్మీడియట్గా వాడి మీద బుక్ చేసి వాడికి 7 చెరువులు నీళ్ళు తాపిస్తాం. అండ్ అదే కాకుండా హౌ డేర్ హీ కన్ఫైన్స్ దట్ గర్ల్ ఇన్ ఏ రూమ్, ఫండమెంటల్ రైట్. నా స్వేచ్ఛ, నేను ఎక్కడైనా వెళ్ళచ్చు, నా స్వేచ్ఛ. భార్య అయినా, తల్లి అయినా, కొడుకు అయినా, నువ్వు ఒకటి రూమ్ లో లాక్ వేసే అర్హత, హక్కు నీకు లేదు. అది ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్. అంటే నువ్వు ఎటైనా తిరగచ్చు, నువ్వు ఎటైనా వెళ్ళొచ్చు, నిన్ను ఆపేసావు. ఫండమెంటల్ రైట్ ని కూడా కాలరాచావు నువ్వు. దాని కింద కూడా నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు. అసలు ఆ అబ్బాయికి సాలిడ్ కేసెస్ బుక్ చేసి సరైన బుద్ధి వచ్చేటట్టు చేయొచ్చు ఉషా గారు. అంటే పేరెంట్స్ కూడా తెలియకుండా ఒక ఇన్సెక్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మనం చూస్తే కింద కొంతమంది కామెంట్స్ ఉన్నాయి, ఆయన డివోర్స్ ఇస్తారన్నప్పుడు తీసుకోవచ్చు కదమ్మా అని అంత ఈజీగా మాట్లాడుతున్నారు. ఎలా సార్, ఎలా తీసుకుంటాం అసలు? జీవితమే నాశనం అయింది. ఫస్ట్ కామెంట్ మనం చూస్తే అది కూడా చదివాను, అందుకే పెట్టిన కామెంట్ అది. అదే వాళ్ళ ఇంట్లో కూతురుకో లేకపోతే వాళ్ళకో అలా అవుతే డైవర్స్ తీసుకోమని చెప్పండి, అంత ఈజీగా అవుతుంది. ఇంత డ్యామేజ్ ఆ పిల్ల జీవితం మొత్తం నాశనం చేశాడు. పిల్ల చిన్న పిల్లలాగా ఉంది, 21-22 years పిల్లలాగా ఉంది. ఆ అమ్మాయికి ఇంకా ఎంతో లైఫ్ ఉంది, ఇంకా పిల్లలు కూడా లేరు అనుకుంటా.
2 కిడ్నీలు పోయినాయి. మొత్తం వేధింపులు పెట్టి పెట్టి బాడీని సర్వనాశనం చేసేసి రూమ్లో బంధించి ఎవరైతే ఇది చేశాడో వాడిని సమాజంలో నుంచోపెట్టి ఈ 4 కేసులు నేను ఏదైతే చెప్పానో 4 కేసులు వేసి ఆ పిల్లకి రావాల్సిన కంపన్సేషన్ ఇప్పించి మనం ప్రూవ్ కనుక చేయగలిగితే ఇక మీదట ఇలాంటి కేసులు చేస్తానికి కూడా భయపడతారు. అత్త మామ మీద కూడా కేసు బుక్ చేయొచ్చు. ఈ కేసులో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 498A డొమెస్టిక్ వైలెన్స్ లో అత్త మామ వీళ్ళ పేర్లు కూడా అందులో వేసి సరైన బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే చాలా మంది ఆడపిల్లలు న్యాయం ఎక్కడ జరుగుతుందో తెలియక ఎటువంటి న్యాయస్థానాన్ని అవలంబించాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో బలహీనత పడి. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ ఉషా గారు. నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పొజిషన్ లో నా దగ్గరికి వస్తూ ఉంటారంటే వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళు ఎలా వస్తారంటే ఏదో వాళ్ళే పెద్ద నేరం చేసేసినట్టు, అవతల వైపు నుంచి డైవర్స్ నోటీస్ వచ్చింది అని భయపడుతూ వస్తారు. ఈవెన్ పేరెంట్స్ తో సహా పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళకు కూడా ఐడియా ఉండదు, వాళ్ళు కూడా భయపడుతూ వస్తుంటారు. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే ఇట్లాంటి అమ్మాయిలకి మీకు చాలా హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో. మీకు డొమెస్టిక్ వైలెన్స్ అని 498A అని మీ ఫండమెంటల్ రైట్స్, భర్త అయితే మెయింటెనెన్స్ ఇవ్వాలి, చూసుకోవాలి, షెల్టర్ ఇవ్వాలి, మీకు సరైన పోషణ ఇవ్వాలి, ఇవన్నీ ఎన్నో రైట్స్ ఉన్నాయి. ఈ రైట్స్ తెలియక మీరు మీ భర్త ఏదో నోటీస్ పంపించాడని చెప్పి భయపడుతూ గజగజలాడే అవసరమే లేదు. మా దగ్గరికి రండి, తిప్పి కొడదాము, ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలో అన్ని మనం బరాబర్ తీసుకుందామని చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో కనుక ఎవరు చూసినా ఈ అమ్మాయికి సంబంధించి బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, దయచేసి ఈ వీడియో ఆ అమ్మాయి దాకా చేరవేస్తారని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాము. ఇప్పటికే ఆ అమ్మాయి జీవితంలో చాలా డ్యామేజ్లు చూసింది, చాలా చిన్న వయసు, అనుభవం కూడా లేని వయసులో ఇటువంటివి చూస్తుందంటే ఎంత భారాన్ని మోసుంటుందో ప్రతి ఒక్క ఆడపిల్ల అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫ్రెండ్స్ చూసినా, ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూసినా ఈ వీడియో వాళ్ళ వరకు చేరవేయండి. మా తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి, శశికాంత్ గారి తరపు నుంచి ఖచ్చితంగా ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తూ ఉంటుంటాం. సో దయచేసి అమ్మ, నువ్వు కనుక ఈ వీడియో చూస్తే మమ్మల్ని ఆశ్రయించవచ్చు. కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏ ఆడపిల్లలైనా సరే, ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా సరే, మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, దిక్కు తోచట్లేదు, వరకట్న వేధింపులు ఉన్నాయి, గృహహింసలో చాలా హింసిస్తూ ఉన్నారు మాకు ఇలా అని ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అలా ఎవరైనా సరే షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, మేము ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం, షోలో కూర్చొని మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాం, మా లాంటి ఆడపిల్లలు చాలామంది ఉండుంటారు, సో మేము ఒకసారి షోలో కూర్చొని మాట్లాడితే చాలామందికి హెల్ప్ అవుతూ ఉంటుంది, బయటికి రావడం జరుగుతూ ఉంటుందని ఏ ఆడపిల్ల కనిపించినా ఖచ్చితంగా మీరు షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శశికాంత్ గారి టీం మీకు ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ.